హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్చువల్లీ మనం డైలీ ఇలా బ్యాక్గ్రౌండ్ వెనకాల నిల్చొని ఫ్యాషన్ వీడియోస్ చేస్తుంటాం. బట్ కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఒక స్టూడియో సెటప్ అనుకోవచ్చు, ఒక చిన్న సెటప్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇది వరకు చూసుకుంటే వీడియోస్ మనం ఎలా చేసేవాళ్ళం అంటే, సో ఇక్కడ ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ని యూస్ చేసుకొని మనం అటు సైడ్ నిల్చొని ఇటు సైడ్ మనం ట్రైప్యాడ్ పెట్టుకొని ఇలా షూట్ చేసుకునే వాళ్ళం. బట్ కాకపోతే ఈరోజు మనం కొన్ని థింగ్స్ ఆర్డర్ చేసాం ఈ సెటప్ని చేంజ్ చేయడానికి. లైక్ ఫ్లవర్ బోట్ కానీ, లేకపోతే కొంచెం ఈ స్టాండ్స్, ఈ క్లాత్స్ అండ్ ఈ క్లాత్ రేస్ ఇలాంటివి కొన్ని ఆర్డర్ చేశాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వాటి కోసమే ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఇంతకుముందు ఇవేవి లేవు అనమాట. సో మనకు జస్ట్ ఈ ట్రైప్యాడ్ అండ్ ఈ చిన్న లైట్ ఉండేది. ఇందులో మనకు రింగ్ లైట్ కూడా ఉంది, ఇది కూడా ఆర్డర్ చేసాం. చూద్దాం, వీటిని అన్నింటినీ క్లియర్గా సెట్ చేస్తూ ఒక్కోటి మొత్తం అన్ని నీట్గా చూపిస్తా. ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్ని ఇలా కొంచెం క్రియేటివ్గా చేద్దాం అనుకున్నా ఈ థీమ్ యూజ్ చేసుకొనేసి. అందుకే ఈ ఫ్లవర్ పార్ట్స్, ఇంకా అందులో కొంచెం ఆర్జీబీ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చూద్దాం. సో ఈరోజు ఈ వీడియోలో ఈ థింగ్స్ ఎందుకు ఆర్డర్ చేశాను అండ్ వీటిని సెటప్ చేస్తూ మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూపించే వరకు క్లియర్గా వీడియో చేద్దామనేసి ఒక చిన్న ఏమంటారు, చిన్న రూమ్ టూర్ కానీ లేకపోతే స్టూడియో సెటప్ వీడియో లాంటిది అనమాట. స్టూడియో సెటప్ అంటే పెద్ద సెటప్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా సింపుల్ వీడియో రాగా మామూలుగా ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం అనేసి. జస్ట్ మీకు కూడా ఒక రెఫరెన్స్ ఉంటుంది, నాకు కూడా ఒక ఏమంటుంది, ఒక ఫీల్ ఉంటుంది అనేసి. నేను స్టార్టింగ్లో ఎలా చేసేవాడిని, తర్వాత ఎలా అప్గ్రేడ్ అయ్యాను, ఇలా నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నా. సో దానికోసం ఈ థింగ్స్ అని ఆర్డర్ చేసా. సో వీటిని ఒక్కొక్కటి నీట్గా ఎక్కడి నుంచి ఏది ఆర్డర్ చేశాను అండ్ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అయింది అనేసి క్లియర్గా చెప్తూ మొత్తం నీట్గా సెటప్ చేద్దాం అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడు. వీడియో ఎండింగ్లో మన ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా అండ్ మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది, ఇప్పుడు బిల్డ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా నీ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకున్నా, లేకపోతే నీ ఓవరాల్ నీ పర్సనల్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. మన ఛానల్లో ఇకపై నుంచి కొంచెం క్లీన్ అండ్ ప్రొఫెషనల్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంతకుముందు కూడా ప్రొఫెషనల్ వీడియోస్ చేసాం, కాకపోతే మన సెటప్ అనేది కొంచెం నార్మల్గా బోరింగ్గా ఉండేది. బట్ కాకపోతే ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. సో కాబట్టి అవి మిస్ అవుద్దంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్లో పెట్టుకో. అండ్ మనం ఇన్స్టాలో కూడా కంటెంట్ చేస్తున్నాం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి. విత్ వాస్తవ్ అనే పేజ్ ఉంటుంది, అందులో వితిన్ 50 to 60 secondsలో ఒక మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎవ్రీడే ఒక రీల్ వస్తుంది. సో అవి మిస్ అవుతుందంటే మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. సో కాబట్టి నా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. సో నాకు కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇది ఒక చెట్టు అనమాట, సింపుల్ చెట్టు. ఇది నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. నాకు ఇది అరౌండ్ ఒక 550-600 వరకు పడింది. సో ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదనమాట, ఇది ప్లాస్టిక్ అనమాట. సో ఎందుకంటే ఒరిజినల్ చూశాను, బట్ కాకపోతే నేను డైలీ దాన్ని వాటరింగ్ చేయలేను, అందుకనేసి నేను ఈ ప్లాస్టిక్ది ఆర్డర్ చేశాను. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇదనమాట ఫస్ట్ థింగ్ నేను ఆర్డర్ చేసింది. అండ్ దీన్ని మనం సైడ్కి పెట్టేస్తే తర్వాత ఒక్కదానికి వచ్చుద్దాం. సో దీన్ని మనం నీట్గా మంచిగా సైడ్కి పెట్టేద్దాం. సో ఇలా మనం సైడ్కి పెట్టేస్తే, సో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనమాట. సో ఇది నన్ను చాలా 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 సఫర్ చేసింది. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది నాకు April 23rd రావాలి, బట్ యాక్చువల్లీ April 23rd నాకు డెలివరీ అయింది. బట్ కాకపోతే ఈ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయింది. దాంతో నేను మళ్ళీ రీప్లేస్మెంట్ ఆర్డర్ చేశా. రీప్లేస్మెంట్ ఆర్డర్ వచ్చేసి నాకు April 30న డెలివరీ కావాలి. బట్ కాకపోతే ఆ రోజు కొంచెం డెలివరీ బాయ్ సైడ్ నుంచి కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల నాకు ఆ రోజు డెలివరీ కాలేదు. అండ్ ఈరోజు May 4th, ఈ రోజుకి రీషెడ్యూల్ చేసుకుని నాకు May 1st, 2nd, 3rd వరకు ఉండడం వల్ల ఈ రోజుకి కుదిరింది నాకు ఈ డెలివరీ తీసుకోవడానికి. సో ఈరోజు ఈ డెలివరీ వచ్చింది, అందుకే మొత్తం సెట్ చేయడానికి ఈరోజు సెట్ అయిందనమాట. సో ఇది మనకు అరౌండ్ ఒక 1700 పడింది అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా కూడా లేదు. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది కూడా డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందో లేదో తెలియదు, ఇదివరకు నేను కూడా ఓపెన్ చేయలేదు, చూద్దాం. ఫస్ట్ థింగ్ అయితే మనం ఈ ఒక్క ప్రోడక్ట్ వల్ల మనం ఈ చిన్న సెటప్ అనేది సెట్ చేయడం చాలా లేట్ అయింది. సో దీన్ని అన్బాక్స్ చేసి నీట్గా చూద్దాం. మనకి లోపల మంచిగా బ్యాగ్లో వచ్చింది. దాన్ని అలా వేస్తాం. సో ನಾವು ఇప్పుడు చూసుకుంటే మనకు మంచిగా బ్యాగ్లో ఇచ్చారనమాట ఈ స్టాండ్ అనేది. సో ఓపెన్ చేస్తే
ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. ఈ అన్బాక్సింగ్ లేకపోతే వ్లాగింగ్ అంటారో తెలియదు, బట్ కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇలాంటి వీడియోస్. ఎలా వస్తుందో ఏంటో తెలియదు, చూద్దాం. హోప్ మంచిగా వస్తుంది అనుకుంటున్నా. సో ఇవి మనకు స్టాండ్స్ అనమాట, పైన బ్యాక్గ్రౌండ్ని హోల్డ్ చేయడానికి. సో మనకి ఇలా ఉంటాయి, అండ్ ఇంకో స్టాండ్ ఇలా వస్తుంది, అండ్ ఇంకో స్టాండ్ ఇలా వస్తుంది. వీటికి మనం ఆ క్లాత్ని అరేంజ్ చేస్తాం, దానికోసం ఈ స్టాండ్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వీటిని కింద పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఈ స్టాండ్స్ అనమాట. ఇవి మనకు సైడ్ ఉంటాయి, ఇలా సైడ్ ఉంటుంది. అండ్ అలాంటిది సేమ్ స్టాండ్ అనమాట ఇంకోటి, సేమ్ ఇది కూడా ఇలా ఉంటుంది. మనం వీటిని ఇలా సెట్ చేస్తే స్టాండ్కి మనం క్లాత్ సెట్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఫస్ట్ అయితే వీటిని సైడ్కి పెట్టేసి మిగతా ప్రోడక్ట్స్ చూద్దాం. నౌ ఇందులో ఏమున్నాయంటే, సో ఇందులో మనకు జస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట. సో ఇలాంటి ఆర్జీబీ లైట్స్ అయితే తీసుకున్నా, ఇలాంటి ఆర్జీబీ లైట్స్. సో మనకి ఇది వాళ్ళు అమెజాన్ నుంచి నాకు ఇది అరౌండ్ 600 పడింది, 2 వచ్చాయి. ఇలాంటి మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇదంతా నేను ఎక్స్ట్రాగా వైర్ తీసుకొని ఇదంతా కనెక్ట్ చేశాను. ఇలాంటివి మనకు 2 వచ్చాయి. అండ్ ఇది కూడా సైడ్ పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది మనకు ఇది ఏమంటారు, కేబుల్ కనెక్టర్ అనమాట. మనకు ఎక్స్ట్రా కేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ కేబుల్లో మనకు పడవు కాబట్టి ఇది కూడా తీసుకున్నా. ఇది మనకు అరౌండ్ నేను దీన్ని డిమార్ట్లో తీసుకున్నా, డిమార్ట్కి వెళ్ళి తీసుకున్నా. బయట చూద్దామంటే అరౌండ్ 500 అలా ఉండేది. నేను డిమార్ట్కి వెళ్ళి నాకు ఇది అరౌండ్ 330 రూపీస్కి అలా వచ్చింది. సో ఇదనమాట. సో ఇది మనకు డిమార్ట్ నుంచి తీసుకున్నా. ఇది కూడా సైడ్ పెట్టేద్దాం. అండ్ ఇంకా ఇవి వచ్చేసి ఇందులో ఇంకా ఏముందో చూపించలేదు కదా. ఇది వచ్చేసి మనకు క్లాత్ రే అనమాట. ఏం లేదు, మనం ఇందులో ఒక క్లాత్ రే స్టాండ్ అయితే ఆర్డర్ చేసాం. దానికోసం క్లాత్స్ని హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్స్ తీసుకున్నా. ఈ హ్యాంగర్స్ కూడా నాకు అరౌండ్ సరిగ్గా గుర్తులేదు కానీ ఈచ్ వన్ 200 పడ్డాయి అనుకుంటా. ఇవి 200 లేకపోతే 170, 10, 11 వచ్చాయి అనమాట. సో 11 వచ్చాయి. సో వీటిని కూడా పక్కన పెడదాం. మనకు మెయిన్ థింగ్ వచ్చేసి క్లాత్ అనమాట. సో ఈ క్లాత్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ థింగ్, నేను ఇలాంటి క్లాత్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అరౌండ్ నాకు 2600 అలా పడింది. బట్ కాకపోతే నాకు అది అంత నచ్చలేదు అనమాట. క్వాలిటీ వైజ్లో కానీ నాకు ఆ లెంత్ కానీ ఆ విడ్త్ కానీ నచ్చలేదు అనమాట. సో దానికోసం నేను మళ్ళీ రిటర్న్ చేశాను. బట్ కాకపోతే నేను ఆఫ్లైన్లో తీసుకుందాం అనుకున్నా. బట్ కాకపోతే ఆఫ్లైన్లో నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు మెయిన్లీ ఓన్లీ కటన్ అనేది బ్రౌన్ కలర్లో కావాలి. ఎందుకంటే మన ఛానల్ బ్రాండింగ్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వేస్తున్నా. నాకు కొంచెం బ్రౌన్ కలర్ అంటే ఇష్టం అనమాట. సో దానికోసం బ్రౌన్ కలర్ స్పెసిఫిక్గా వెతకడానికి నాకు చాలా టైం పట్టింది. ఫైనల్లీ నాకు ఒక షాప్లో దొరికింది అనమాట. సో దాన్ని తీసుకునేసి ఆ ఫ్యాబ్రిక్ అంతా ఆర్డర్ చేసి, ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత తీసుకుని మళ్ళీ టైలర్కి ఇచ్చాను స్టిచ్చింగ్ చేయించడానికి. సో ఈ రింగ్స్ పెట్టించడానికి అండ్ మనకు మొత్తం అటాచ్ రావడానికి. సో ఇది నాకు అరౌండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2160 అలా పడింది. దెన్ నీకు స్టిచ్చింగ్ చేయించడానికి అరౌండ్ ఒక 900 అలా పడింది. మొత్తం ఇది నాకు నియర్లీ ఒక 3K అయింది. ఇది జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కోసం అనమాట. సో ఇది మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది మనకు ఎక్కువ ఏమంటారు, రింగిల్స్ కూడా పడవు, మన బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉంటుంది. అండ్ మనకు లైట్ కూడా, మనకు అటు సైడ్ నుంచి లైట్ పడ్డా కూడా మనకు ఇటు సైడ్కి రాదనమాట. సో అలా మీకు లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ లైట్ పడ్డా కూడా ఎక్కువ షైన్ అవ్వదు. అందుకోసం అనేసి స్పెసిఫిక్గా ఈ క్లాత్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మనకు అరౌండ్ 3K పడింది, 3100 అలా. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇది చాలా మెయిన్ థింగ్ అనమాట చెప్పాలంటే. వీటిలన్నింటిలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. సో దీనికోసం కూడా చాలా తిరిగాను. అండ్ ఫైనల్లీ నాకు ఒక మంచి ఫ్యాబ్రిక్ దొరికింది, ఒక మంచి కాటన్ దొరికింది. సో దీన్ని పక్కన పెడితే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేద్దాం. ఇది నాకు ఫ్రేమ్లో వస్తుందో కూడా రాదో తెలియట్లేదు. ఎలా ఓపెన్ అవ్వబడుతుంది. ఇదేందో చెప్పలేదు కదా. ఇందులో మనకు ఒక రింగ్ లైట్ ఉంది అండ్ దాంతోపాటు ఒక క్లాత్స్ రే కూడా ఉంది. దాన్ని మనం బిల్డ్ చేయాలి. చూసుకున్నాం. మనకైతే ఇది వచ్చేసి మనకు
క్లాత్ రే అనమాట. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను కదా, అది అలా వస్తుంది. బట్ కాకపోతే దీన్ని మనం సెట్ చేయాలన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దామా? సో చేసేద్దాం ఎలా వచ్చింది ఏంటనేసి. ఈ నైఫ్ ఎక్కడ పెట్టానబ్బా, ఎక్కడ పెట్టాను. సో వీటిని మంచిగా నీట్గా అన్బాక్స్ చేద్దాం. సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సో మీరు ఎక్కడ బోరింగ్గా ఫీల్ అవ్వకండి. సో వీటిని కూడా వీళ్ళన్నింటిని పక్కన పెట్టేసి ఈ రింగ్ లైట్ని కూడా అన్బాక్స్ చేద్దాం. యా, ఇది మనకు రింగ్ ఫిల్ లైట్ అనమాట. ఫస్ట్ దీన్ని మనం పక్కన ముందుకు పెడితే మనకి ఒక మంచి మొబైల్ హోల్డర్ అండ్ ఒక స్టాండ్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇది మనకు రింగ్ లైట్ అనమాట. అండ్ ఈ రింగ్ లైట్తో పాటు మనకు ఇంకా ఒక స్టాండ్ కూడా వచ్చింది. ఆ స్టాండ్ కూడా చూపిస్తాం. సో వీటిని మనం ఇలా అంటే టప్ టప్ అని సౌండ్ వస్తాయి. మీకు సౌండ్ వస్తుందో రావట్లేదో చూపిస్తా. సో వీటిని తర్వాత మనం అన్నిటిని నిదానంగా పాల్గొట్టేద్దాం. సో ఇది నాకు అంత మంచిగా అనిపించలేదు, కొంచెం వీక్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా లేట్ అయిపోతుంది. సో ఈ స్టాండ్ అయితే పక్కన పెట్టేసి మనం ఫస్ట్ బిల్డ్ చేయాల్సింది ఇదనమాట. సో మనం ఇప్పుడు వీటిని నీట్గా అన్బాక్స్ చేసుకునేసి సో మొత్తానికి ఇలా అయింది. ఇప్పుడు మనం కొంచెం టాప్ యాంగిల్లో పెట్టి నీట్గా మంచిగా ఒకదాన్ని ఒకటి సెట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఈ క్లాత్ని ఈ స్టాండ్కి పెట్టేసి మనం పైన అరేంజ్ చేసాము. చాలా సమ్మర్ వేడింది.
ఐరన్ చేస్తే సరిపోద్ది. ఇంకా సెటప్ చేయాలి చాలా ఉంది, టైం అయితే అయిపోతుంది, చెమటలు పట్టేస్తుంది. ఐ థింక్ నీట్గా వచ్చింది అనుకుంటా. ఇంకా మనం ఆ స్టాండ్ సెట్ చేయాలి, ఇంకా ఫ్లవర్ పాట్ సెట్ చేయాలి, ఈ లైట్స్కి స్పేస్ ఎక్కడ సరిపోద్దో తెలియదు. మొత్తం అన్నీ చూసుకుని నీట్గా నిదానంగా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వరకు అయితే సెట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టాండ్ని సెటప్ చేయాలి. సో దీన్ని సెటప్ చేయడానికి ఇప్పుడు కూర్చున్నా. ఫైనల్గా అయితే దీన్ని ఇలా సెట్ చేసాం, మంచిగా సెట్ అయింది. సో దీన్ని మనం తీసుకెళ్ళేసి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి. అండ్ ఈ ఫ్లవర్ పాట్ని కొంచెం వెనకాల పెట్టేసి ఈ టేబుల్ని రిమూవ్ చేసేయాలి. అండ్ మనకి ఇంకా ఈ ఆర్జీబీ లైట్స్ ఉన్నాయి. సో ఈ ఆర్జీబీ లైట్స్ కూడా ఆన్ చేస్తే మనకు ఒక మంచి ఎస్థెటిక్ లుక్ అనేది వస్తుంది. సో దానికోసం ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి దీన్ని కూడా సెట్ చేసి మొత్తం ఫైనల్ లుక్ చూపిస్తా. ఫైనల్ లుక్ చూసేయండి. సో ఇంతకుముందు చూసుకుంటే మనం ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ చేసేవాళ్ళం, చాలా బోరింగ్ అనిపించేది. అందుకోసమే మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఒక మంచి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసాం, నీట్గా క్లీన్గా. సో ఇదనమాట ఇప్పటి నుంచి మన బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉండబోతుంది. సో ఇకపై నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలా ప్రొఫెషనల్గా రాబోతున్నాయి. సో అందుకోసమే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసాం. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా క్లియర్గా వీడియోస్ వస్తుంటాయి ఎవ్రీ వీక్. నిజంగా నేను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మనం ఇన్స్టాలో కూడా కంటెంట్ చేస్తూ ఉంటాం, అక్కడ కూడా మనం రీల్స్ ఫామ్లో ఒక మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఆ కంటెంట్ కూడా మిస్ అవుద్ది అంటే మన పేజ్ ఉంటుంది @విత్_వాస్తవ్ అనేసి, అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మీరు ఏమైనా నాకు పర్సనల్గా సజెషన్స్ ఇవ్వాలంటే అక్కడ మీరు నాకు DM చేయొచ్చు. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.